హలో అండి. ఈ వీడియోలో మనము వాట్ మీటర్ కనెక్షన్స్ ఏంటి, తర్వాత యాక్టివ్ పవర్ మెజర్మెంట్ 3 వాట్ మీటర్ మెథడ్లో ఎలా ఉంటుంది, 2 వాట్ మీటర్ మెథడ్లో ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా దిస్ ఇస్ ద వాట్ మీటర్. ఇందులో మెయిన్ పార్ట్స్ ఏంటంటే కరెంట్ కాయిల్ ఒకటి, ప్రెషర్ కాయిల్ ఒకటి ఉంటుంది. ఓకే, సో కరెంట్ కాయిల్లో ఏంటంటే 1 ఆర్ 2 టర్న్స్ మాత్రమే ఉంటాయి, ప్రెషర్ కాయిల్లో ఎక్కువ టర్న్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ కరెంట్ కాయిల్ అనేది లైన్లో కనెక్ట్ చేస్తాము. సో లైన్లో కరెంట్ ఫ్లో అవ్వాలి కాబట్టి ఎక్కువ అపోజిషన్ ఉండకూడదు, అందుకని తక్కువ టర్న్స్ తీసుకుంటాం. అండ్ ప్రెషర్ కాయిల్ చూడండి, ఈ 2 లైన్స్ మధ్యలో కనెక్ట్ అయినాయి కదా. ఓకే, సో అంటే సప్లై వోల్టేజ్ ఎంతైతే ఉందో ఆ వోల్టేజ్ని ఇది విత్ హోల్డ్ చేయాలి. ఓకే, సో అందుకని ఇక్కడ ఎక్కువ టర్న్స్ పెడతారు. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్స్. ఎం అంటే సప్లై మెయిన్ అనమాట. ఓకే, సో సోర్స్ సైడ్, మెయిన్ సైడ్ కనెక్ట్ చేసే టెర్మినల్ కాబట్టి ఎం అని తీసుకుంటారు. లోడ్ సైడ్ కనెక్ట్ చేసే టెర్మినల్ కాబట్టి ఎల్ అని తీసుకుంటారు. అండ్ దెన్ సి ఈజ్ ద కామన్ టెర్మినల్ బిట్వీన్ ద కరెంట్ కాయిల్ అండ్ ప్రెషర్ కాయిల్. అండ్ వి వచ్చేటప్పటికి వోల్టేజ్ టెర్మినల్. ఓకే, సో నౌ కమింగ్ టు స్టార్ అండ్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్స్. సో మనకి స్టార్ కనెక్టెడ్ లోడ్. ఓకే, సో దిస్ ఇస్ ద స్టార్ కనెక్టెడ్ లోడ్, అన్బ్యాలెన్స్డ్ అనమాట. సో Z1 ఎట్ అన్ యాంగిల్ 5 1, Z2 ఎట్ అన్ యాంగిల్ 5 2, Z3 ఎట్ అన్ యాంగిల్ 5 3. సో డిఫరెంట్ ఇంపిడెన్సెస్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ సిస్టమ్. అది కూడా 4 వైర్ సిస్టమ్ తీసుకున్నాం. ఓకే, సో W1 సో ఆర్ ఫేజ్లో కనెక్ట్ చేసిన వాట్ మీటర్. సో ఆ వోల్టేజ్ టెర్మినల్ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళేసి న్యూట్రల్కి కనెక్ట్ చేయండి. అలాగే బి ఫేజ్లో ఉన్న ప్రెషర్ కాయిల్ యొక్క న్యూట్రల్ టెర్మినల్ని, ఓకే, సో ఆర్ వోల్టేజ్ టెర్మినల్ని ఎన్కి కనెక్ట్ చేస్తారు, న్యూట్రల్కి కనెక్ట్ చేస్తారు. అలాగే W3 అంటే ఈ వై ఫేజ్లో ఉన్న వాట్ మీటర్ యొక్క వోల్టేజ్ టెర్మినల్ని కూడా న్యూట్రల్కి కనెక్ట్ చేశారు. ఓకే, అంటే మీకు వాట్ మీటర్ యాక్చువల్గా ఏం చూపిస్తుంది అంటే యావరేజ్ పవర్ని చూపిస్తుంది. యావరేజ్ పవర్కి ఫార్ములా ఏంటి? 1/T ఇంటిగ్రల్ 0 to T ఈ పవర్. సో ఇక్కడ పవర్ ఎలా తీసుకోవాలి అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా. సో వోల్టేజ్ ఏంటయ్యా అంటే ప్రెషర్ కాయిల్కి అక్రాస్గా ఉండే వోల్టేజ్ అంటే VRN ఇంటూ ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ అంటే IR, ఓకేనా, ఇంటూ DT. సో అది యావరేజ్ పవర్ అనమాట. అలాగే ఈ 3 పవర్స్ని యాడ్ చేసామనుకోండి, మనకి టోటల్ పవర్ ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ అనేది వస్తుంది. అలాగే డెల్టా కనెక్టెడ్ ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో డెల్టాలో ఏంటంటే మనకి న్యూట్రల్ పాసిబుల్ అవ్వదు కాబట్టి నేను ఫస్ట్ ఇది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్ ఫేజ్ చూడండి. సో ఈ కరెంట్ కాయిల్ కాబట్టి లైన్కి సిరీస్లో పెట్టాలి, సో పెట్టేశాము. ప్రెషర్ కాయిల్ విల్ బీ కనెక్టెడ్ అక్రాస్ కదా. సో ఒక టెర్మినల్ ఇది, అదర్ టెర్మినల్ న్యూట్రల్ లేదు కాబట్టి సో ఆ 2 ఫేజ్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో RY అక్కడే కనెక్ట్ చేసేసారు ప్రెషర్ కాయిల్ కూడా. అలాగే మీరు మిగతా ఫేజెస్లో కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఈ 3 వాట్ మీటర్స్ని యాడ్ చేసామంటే టోటల్ 3 ఫేజ్ పవర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది 3 వాట్ మీటర్ మెథడ్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనము 2 వాట్ మీటర్ మెథడ్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 వాట్ మీటర్స్ని తీసుకున్నాను చూడండి, WR, WY అండ్ WB. ఓకే, సో RYB సీక్వెన్స్ తీసుకున్నాను. సో ఇక్కడ సేమ్ తీసుకుని, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఈ న్యూట్రల్ ఏదైతే ఉందో ఈ న్యూట్రల్ ఆఫ్ లోడ్కి కనెక్ట్ చేయలేదు నేను, అర్థమైందా? సో ఈ న్యూట్రల్ ఏమంటారంటే ఎఫెక్టివ్ న్యూట్రల్ అని చెప్తారు. ఓకేనా, సో ఎఫెక్టివ్ న్యూట్రల్ ఆఫ్ యువర్ వాట్ మీటర్. సో ఇక్కడ మనకి జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే VRN ఇది కావాలి కదా, ఆ వోల్టేజే కదా ప్రెషర్ కాయిల్కి అక్రాస్గా ఉండే వోల్టేజ్. సో దానికి రిలేషన్ చూడడం ఇంపార్టెంట్. సో VRN అంటే మీకు VRN ఇక్కడ వోల్టేజ్ ప్లస్ ఇక్కడ జస్ట్ నథింగ్ బట్ ఇది సప్లై వోల్టేజ్గా తీసుకుంటే ఇవి సింక్ వోల్టేజెస్, నథింగ్ బట్ KVL అప్లై చేసినట్టు. ఓకేనా, సో VRN ప్లస్ VNN. అలాగే మీరు Y ఫేజ్ B ఫేజ్ కూడా చూడొచ్చు. సో ఆ రిలేషన్స్ నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఓకేనా, సో VRN, VYN, VBN. సో ఈ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నౌ 1 by 1 మనం అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం చేద్దాము అంటే WR కన్సిడర్ చేద్దాం, ఆర్ ఫేజ్లో ఉన్న వాట్ మీటర్ కన్సిడర్ చేద్దాం. సో అంటే 1/T చెప్పాను కదా. సో 1/T ఇంటిగ్రల్ ఈ వోల్టేజ్ ఇంటూ ఈ కరెంట్ ఇంటూ DT. ఓకే, సో అది నేను ఇక్కడ రాశాను. ఓకే, 1 minute. ఓకే, సో దిస్ ఈజ్ 1/T
ఇంటిగ్రల్ 0 to t VRN into IR dt. ఆల్రెడీ VRN అంటే ఏం తెలుసు మనకి, VRN ప్లస్ VN, అది సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే WYకి రిలేషన్ రాశాను, తర్వాత ఈ సబ్స్టిట్యూట్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశాను. నెక్స్ట్ WB తీసుకున్నాను, అగైన్ సబ్స్టిట్యూట్ చేశాను ఎక్స్పాండెడ్ ఫామ్ని, అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం చేస్తున్నాను, టోటల్ యావరేజ్ పవర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, WR ప్లస్ WY ప్లస్ WB. ఆల్రెడీ ఆ రిలేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ యాడ్ చేశాను అండ్ 2 పార్ట్స్కి డైరెక్ట్గా చేశాను. చూడండి, VRN ఇంటూ ఇక్కడ చూడండి, VRN ఇంటూ IR ప్లస్ VYN ఇంటూ IY ప్లస్ VBN ఇంటూ IB, అది ఒక టర్మ్ లాగా రాసేసాను. ఓకేనా, ప్లస్ రిమైనింగ్ టర్మ్ ఇక్కడ రాశాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇది IR, ఇక్కడ నుంచి వస్తున్న కరెంట్ IR, నెక్స్ట్ ఇది IY, నెక్స్ట్ IB. సో న్యూట్రల్ దగ్గర మనకి ఇంకే కరెంట్ లేదు కదా, సో KCL అప్లై చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0. ఓకే, సో అప్పుడు ఈ పార్ట్ 0నే కదా, అంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ మనకి వ్యానిష్ అయిపోతుంది. అంటే రిమైనింగ్ పార్ట్ ఏంటి, ఇది. మరి ఇదేమవుతుంది, VNN ఏమవుతుంది అంటే, ఒకవేళ ఇది ఇంకేదైనా వాల్యూ ఉన్నా కూడా, ఓకేనా, ఒకవేళ ఈ కనెక్ట్ చేసామే అనుకోండి ఈ న్యూట్రల్ని, ఓకే, సో ఈ ఎఫెక్టివ్ న్యూట్రల్ని న్యూట్రల్ ఆఫ్ లోడ్కి కనెక్ట్ చేస్తే VNN ఏమవుతుంది, 0 కదా. సో VNN వాల్యూ 0 అయితే అప్పుడు కూడా ఈ టర్మ్ ఏమవుతుంది, సో దిస్ టర్మ్ ఈజ్ గోయింగ్ టు బి 0 అనమాట. సో ఈ వాల్యూ ఏదైనా సరే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం 0 అయిపోతుంది. ఈ పాయింట్ని బేస్గా తీసుకొని మనము 2 వాట్ మీటర్ మెథడ్కి ప్రొసీడ్ అవుతాం అనమాట. ఓకే, సో ఇప్పుడు అది తీసేస్తే మిగిలిన ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాసేసాను చూడండి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, న్యూట్రల్, ఈ ఎఫెక్టివ్ న్యూట్రల్ ఉంది చూసారా, ఆ న్యూట్రల్ని B లైన్కి కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఈ న్యూట్రల్ని ఈ B లైన్కి కనెక్ట్ చేశాను అంటే ఈ వోల్టేజ్ 0 అనే కదా. ఓకేనా, సో ఆర్ ఎల్స్ మీరు చూస్తే VNN వాల్యూ, ఓకే, సో ఈ పాయింట్ ఒకటే అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసిన వోల్టేజ్ అయినా ఒకటే, ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసిన వోల్టేజ్ అయినా ఒకటే కదా. సో అదే మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో VNN ఈక్వల్ టు VNB. సో అంటే ప్రెషర్ కాయిల్కి అక్రాస్గా వోల్టేజ్ ఏమైపోయింది, 0నే కదా. కాబట్టి ఆ వాట్ మీటర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. ఓకే, సో ఈ వాట్ మీటర్ B ఫేజ్లో ఉన్న వాట్ మీటర్ ఏదైతే ఉందో ఈ వాట్ మీటర్ వాల్యూ 0 చూపిస్తుంది, అంతేనా. సో అంటే వాట్ మీటర్ 0 చూపిస్తుంది అంటే అది మనం కనెక్ట్ చేయకపోయినా ఏం కాదు కదా. సో టోటల్ పవర్ ఏమవుతుంది, WR ప్లస్ WY. అయితే మనం ఇది ఎలా నమ్మాలి అంటే, ఈ 2 వాట్ మీటర్సే టోటల్ పవర్ ఎలా చూపిస్తుంది, సో దానికి వెరిఫికేషన్ ఎలా వస్తుంది అనేది చూడండి. లెట్ us వెరిఫై. ఓకే, సో WR, ఇప్పుడు ఇంతకుముందు VRN రాశారు కదా, N ప్లేస్లో ఏం రాస్తారు, ఇప్పుడు B తీసుకోండి, ఎందుకంటే దట్ ఎఫెక్టివ్ న్యూట్రల్ ఈజ్ కనెక్టెడ్ టు లైన్ B, అందుకని B అని రాయండి ఇక్కడ. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ WYకి కూడా అలాగే రాసేయండి. సో ఇప్పుడు ఈ రిలేషన్స్ కూడా ఒకేసారి. సో VRN కదా ఇంతకుముందు తీసుకుంది, RN ప్లేస్లో నేనేం రాశాను, RB రాశాను సేమ్. ఓకేనా, సో N ప్లేస్లో B వచ్చేసింది. నా ఇప్పుడు టోటల్ పవర్ కావాలి అంటే WR ప్లస్ WY. సో ఆ ఎక్స్ప్రెషన్స్తో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సో ఇక్కడ VRB అంటే ఇక్కడ తెలుసు కదా, ఎక్స్పాండ్ చేశాం కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. అలాగే VYB ఉంది కదా, సో దాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేశాను. ఎలిమెంట్ బై ఎలిమెంట్ సపరేట్ చేయండి. ఓకే, సో VRN ఇంటూ IR, VBN ఇంటూ ఇక్కడ VYN ఇంటూ IY ఒక టర్మ్ రాశాను. VNB ఇంటూ IR, ఇక్కడ NB ఉంది, ఇక్కడ కూడా NB ఉంది. సో నేను డైరెక్ట్గా ఇక్కడ చూడండి, NB కామన్ తీసాను. ఓకేనా, సో IR IY ఇది వచ్చేసింది. తర్వాత మనకేం తెలుసు, IR ప్లస్ IY ప్లస్ IB ఈక్వల్ టు 0 కదా. ఓకేనా, సో సి హియర్ IR ప్లస్ IY ప్లస్ IB ఈక్వల్ టు 0. ఓకే, సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, IR ప్లస్ IY ఈజ్ ఈక్వల్ టు మైనస్ IB. ఓకేనా, సో ఈ రిలేషన్ని ఇందులోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. WR ప్లస్ WY ఈక్వల్ టు, ఈ ముందు పార్ట్ అంతా అదే రాసేసాను, కాకపోతే నెక్స్ట్ ఇక్కడ IR ప్లస్ IY ఉంది కదా, సో ఆ IR ప్లస్ IY ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ IB అనేది రాసుకోవచ్చు. ఓకేనా, సో అదే రాసాను. ఇక్కడ VNB కదా, సో మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు,
విబిఎన్ కావాలి అంటే మనకు ఆ ఆర్డర్లో రావాలి కదా, సో అందుకని నేను మైనస్ విబిఎన్గా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా ఈ పార్ట్లో. సో మీరు చూడొచ్చు విఆర్ఎన్ ఇంటూ ఐఆర్, వివైఎన్ ఇంటూ ఐవై, విబిఎన్ ఇంటూ ఐబిడిటి 1/t ఇంటిగ్రల్ 0 to t. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మనం 3 వాట్ మీటర్స్ యూజ్ చేసినప్పుడు వచ్చిన రిలేషనే కదా. సో అంటే ఇది ఇప్పుడు రిలేషన్ దేనికి ఈక్వల్ అయింది, డబ్ల్యూఆర్ ప్లస్ డబ్ల్యూవైకి ఈక్వల్ అయింది. అంటే ఒక ఎఫెక్టివ్ న్యూట్రల్ ఆఫ్ యువర్ 3 వాట్ మీటర్స్ ఏదైతే ఉందో స్మాల్ ఎన్ని ఏదైనా ఒక లైన్కి కనెక్ట్ చేస్తే ఆ లైన్లో ఫ్లో అయ్యే పవర్ వాల్యూ మనకి 0 అయిపోతుంది. కాబట్టి మిగతా 2 వాట్ మీటర్స్ మనకి టోటల్ పవర్ ఇన్ ద 3 ఫేజ్ లోడ్ అనేది చూపిస్తుంది. సో ఇలా మనము 2 వాట్ మీటర్ మెథడ్తో మనం టోటల్ పవర్ ఇన్ ద 3 ఫేజ్ సర్క్యూట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.